హాయ్ అండి, నమస్తే. ఈరోజు మనం ఎండి చేపలు టమాటా కూర వండుకుందామండి. చాలా బాగుంటాయండి. చిన్న చిన్న ఎండి చేపలు ఉంటాయి కండి, వాటితోటి టమాటా కూర చాలా బాగుంటుందండి. అది ఎలా చేసుకోవాలి ఏదన్నది నేను పర్ఫెక్ట్గా చూపిస్తానండి. ముందు గ్యాస్ ముట్టించుకొని ఒక కళాయి పెట్టుకొని అందులో ఒక 3 పావులు నూనె పోసుకుందామండి. పోసుకొని కొంచెం జీలకర్ర వేసుకుందాము. వేసుకున్నాక కొంచెం ఆయిల్ మొత్తం అది వేడి అయ్యే లోపల మనం ఎండు చేపలని ఇట్లా వేయించుకొని శుభ్రం చేసి పక్కన పెట్టుకోవాలండి. వాటి తలకాయలు కూడా మంచిగా నీట్గా చేయాలండి, ఉసుకుంటుంది కాబట్టి శుభ్రంగా ఒకసారి 2-3 సార్లు కడుక్కుందామండి. వీటిని కడుక్కొని వచ్చినండి చూడండి, ఈ విధంగా కడుక్కోవాలండి. చేపలన్నిటిని ఉసుకుపోయేరాక 2-3 సార్లు మంచిగా నీళ్ళల్లో అన్నది శుభ్రంగా కడుక్కోవాలండి. ఇప్పుడు నూనె వేడైందండి. ఇప్పుడు ఆ నూనెలో ఎండి చేపలని వేసేద్దామండి. వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఎండి చేపలని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. వీటిని మంచిగా ఎర్రగా కొంచెం మరీ మాడిపోకుండా సిమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేయాలండి. ఈ విధంగా నూనెలోనే ఫ్రై చేసుకోవాలండి. చాలా బాగుంటుందండి కూర. ఒకసారి ఇలా ట్రై చేయండి. తినని అనే వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి. వీటిని మంచిగా ఫ్రై చేసుకున్నాక తీసి ఒక గిన్నెలో వేసుకొని పక్కకు పెట్టుకుందామండి. ఇప్పుడు అదే గిన్నెలో కొంచెం నూనె పోసుకుందామండి. కొంచెం నూనె పోసుకొని ఉల్లిగడ్డలను పచ్చిమిర్చి వేసేసుకుందామండి. ఒక 2 ఉల్లిగడ్డలను ఒక 2 పచ్చిమిర్చి వేసుకుందామండి. సన్నగా కోసుకొని ఇవి కూడా మంచిగా ఫ్రై కావాలండి. ఇవి ఫ్రై అవ్వడానికి ఒక స్పూన్ ఉప్పు వేసుకున్నాండి. నేను ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకుందాము. మొత్తం ఒకసారి కలుపుకోవాలండి. ఈ విధంగా మొత్తం ఫ్రై కావాలండి. ఉల్లిగడ్డ అనేది మంచిగా ఫ్రై కావాలండి. ఉల్లిగడ్డలు ఇప్పుడు కొంచెం అల్లం పేస్ట్ వేసుకుందామండి. ఒక స్పూన్ వేసుకుందామండి. వేసుకొని అల్లం పేస్ట్ కూడా వేసుకున్నాక అల్లం పచ్చివాసన పోయేరాక మనం ఫ్రై చేసుకోవాలండి. అల్లం పచ్చివాసన అనేది మొత్తం మంచిగా ఫ్రై కావాలండి. అల్లం అన్నది ఈ విధంగా ఫ్రై అయిపోయాక అండి కొంచెం కరివేపాకు వేసుకుందామండి. కొంచెం పసుపు వేసుకుందామండి. ఈ 2 వేసుకొని ఒకసారి కరివేపాకు చిటపట్లాడేదాకా కలుపుకుందామండి. మనం కరివేపాకు అనేది కొంచెం చిటపట్లాడాలండి. కరివేపాకు ఈ విధంగా మొత్తం ఫ్రై అయిపోయాక అండి ఇప్పుడు మనం ముందుగా కోసి రెడీగా పెట్టుకున్న టమాటాలు ఇవి సుమారుగా 250 గ్రాములు ఉంటాయి. అంటే 1/2 కిలో టమాటాలు తీసుకున్నాండి నేను. వీటిని సన్నగా కోసి ఇప్పుడు పక్కకు పెట్టుకుని కూడా తాలింపులో వేసేసుకుందామండి. మనం వీటిని తాలింపులో వేసేసుకొని ఒకసారి కలుపుకుందామండి. ఇప్పుడు ఈ టమాటాలు మగ్గడానికి ఒక స్పూన్ ఉప్పు వేసుకుంటానండి. స్పూన్నర వేసుకున్నాండి. ఒక్కసారి వేసేసుకోవచ్చండి. ఇందాక ఉల్లిగడ్డలను ఇప్పుడు ఇలా టమాటా ముక్కలలో వేసుకున్నాం కండి. ఇవి మంచిగా మగ్గాలండి. ఉప్పు అంతగా తక్కువ అయితే అండి మనం తర్వాతకైనా వేసుకోవచ్చు, కానీ మరీ ఉప్పు ఎక్కువ అయితే మనం తినలేమండి. ఈ విధంగా వేసుకున్నాక అండి ఒకసారి మొత్తం కలుపుకొని ఒక్క నిమిషం అట్లా మూత పెట్టుకుందామండి. టమాటాలు అన్నది మంచిగా మగ్గుతాయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు మూత తీసి చూసుకుందామండి. టమాటాలు అనేది మంచిగా మగ్గిపోయినాయి చూడండి. ఈ విధంగా మంచిగా మగ్గాలండి. మంచిగా ఇట్లా గ్రేవీ లాగా రావాలండి. ఏమన్నా టమాటాలు అక్కడెక్కడ గడ్డతో అనుకోవచ్చండి. ఇప్పుడు ఒక 2 స్పూన్ల కారం వేసుకున్నాండి. 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ ధనియాల పొడి, ఒక 1/2 స్పూన్ ఏమో గరం మసాలా, ఒక 1/2 స్పూన్ ధనియాల పొడి, జీలకర్ర పొడి. ఇప్పుడేమో జీలకర్ర పొడి వేసుకుంటానండి. 1 స్పూను వేసుకున్నాక ఒకసారి అన్నీ కలుపుకోవాలండి. జీలకర్ర పొడి 1 స్పూను, ధనియాల పొడి 1 స్పూను, అల్లం మళ్ళీ ఎల్లిపాయలను ధనియాలు దంచుకున్నది అది 1 స్పూన్ అండి. కొంచెం గరం మసాలా ఇవన్నీ వేసుకొని ఒకసారి కలుపుకున్నాక మూత పెట్టుకుందామండి. చూడండి ఆయిల్ అనేది సపరేట్గా అవుతుంది. ఈ విధంగా అయినాక అండి ఇప్పుడు మనం చేపలను వేయించి రెడీగా పక్కకు పెట్టుకుందామండి. వాటిని కూడా వేసేసుకుందామండి. వేసేసుకొని ఒకసారి కలుపుకుందామండి. ఒకసారి కలుపుకొని మొత్తం ఆ టమాటా గ్రేవీ అనేది ముక్కలకి మంచిగా పట్టాలండి. ఒకసారి కలుపుకోవాలండి. ఈ విధంగా అంతా కలుపుకొని ఒకసారి మూత పెట్టుకుందామండి. ఈ విధంగా మూత పెట్టుకొని మళ్ళీ తీద్దామండి. చూడండి కూర ఆల్మోస్ట్ మొత్తం అయిపోయిందండి. మరీ కలపొద్దండి. ముక్కలు అనేది అలా కొంచెం ఉడికేసరికి ఇరిగిపోయే అవకాశం ఉంటుందండి. అందుకని కలుపుకోకుండా ఉంచుకోవాలండి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని పక్కకు పెట్టుకుందామండి. గ్యాస్ బంద్ చేసుకుని గిన్నెలో వేసుకుందామండి. ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో చూస్తే అండి ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండి. తెలిసిన వాళ్ళంటే షేర్ చేయండి. మీకు నచ్చితేనే ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి అండి. థ్యాంక్ యూ అండి.